హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ కేవి రమణ. హ్యాపీ టైమర్స్ ఛానల్కు మీకిదే స్వాగతం. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులు ఎంతటి పటిష్టమైనవో తెలుసుకోవాలంటే ఉత్తిరమేరూర్ శిలాశాసనాల గురించి తెలుసుకోవాల్సిందే. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాంచీపురానికి 26 కిలోమీటర్ల దూరంలో ఈ ఉత్తిరమేరూర్ ఉంది. ఉత్తిరమేరూర్లో పల్లవులు, చోళులు నిర్మించిన పురాతన దేవాలయాలు అనేకం ఉన్నాయి. పల్లవరాజైన నందివర్మన్ పాలనా కాలంలో 750వ సంవత్సరంలో 1200 మంది వైదిక బ్రాహ్మణులకు ఈ ఉత్తిరమేరూర్ గ్రామాన్ని బహుమతిగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 4 వేదాలలో నిష్ణాతులైన వైష్ణవ బ్రాహ్మణులకు ఈ గ్రామాన్ని దానంగా ఇచ్చినందున ఈ గ్రామాన్ని చతుర్వేది మంగళంగా పిలుస్తారు. ఉత్తిరమేరూర్ను చతుర్వేది మంగళం, వడమేరు మంగై, పాండవ వనంగా కూడా వ్యవహరించినట్లుగా శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. ఉత్తిరమేరూర్లోని దేవాలయాలలో వందలాది శిలాశాసనాలున్నప్పటికీ 1100 సంవత్సరాలకు పూర్వం మొదటి పరాంతక చోళుని పాలనలో రూపొందించబడ్డ ఈ శిలాశాసనాలు మాత్రం ప్రత్యేకమైనవిగా పేర్కొనవచ్చు. చోళుల కుడవోలై కల్వెట్టుగా ప్రసిద్ధి చెందిన ఈ పురాతన రాతి శాసనాలలో ఏముందో ఒకసారి చూద్దాం. ఉత్తిరమేరూర్ బస్టాండుకు సమీపంలో ఉన్న వైకుంఠ పెరుమాళ్ దేవాలయంలో ఈ శిలాశాసనాలను మనం చూడవచ్చు. ఈ ఉత్తిరమేరూర్ శిలాశాసనాలను 10వ శతాబ్దంలో గ్రామ పరిపాలనా వ్యవస్థలో ప్రజాప్రతినిధుల ఎంపిక కోసం రూపొందించబడ్డ అప్పటి రాజ్యాంగంగా పేర్కొనవచ్చు. మన భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రకు ఈ శిలాశాసనాలు ఒక సజీవ సాక్ష్యం. 1100 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇచ్చిన ప్రాధాన్యతను ఈ శిలాశాసనాల ద్వారా మనం ప్రస్ఫుటంగా గమనించవచ్చు. ఉత్తిరమేరూర్ శిలాశాసనాలను మిలీనియం ఇన్స్క్రిప్షన్స్గా పిలుస్తారు. ఈ శిలాశాసనాలు గ్రాంధిక తమిళ భాషలో చెక్కబడ్డాయి. అప్పటి గ్రామ సభల నిర్వహణకు, ప్రజాప్రతినిధుల ఎంపిక కోసం విధి విధానాలను ఈ శిలాశాసనంలో లిఖించబడ్డాయి అనే కంటే పర్మనెంట్గా రాళ్లపై చెక్కబడ్డాయి అనవచ్చేమో. మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్లో ఈ శిలాశాసనాల గురించి ప్రస్తావించారంటే వాటి ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు. तमिलनाडु में उत्तिरमेरूर नाम की जगह बहुत विशेष है. यहाँ 1100 से 1200 साल पहले के एक शिलालेख के उसमें भारत के डेमोक्रेटिक అప్పటి ఉత్తిరమేరూర్ గ్రామాన్ని 30 వార్డులుగా విభజించి గ్రామ పరిపాలనా వ్యవహారాలలో ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావడానికి ఒక్కో వార్డు నుండి ఒక్కో ప్రతినిధిని ఎన్నుకోవడం కోసం విధి విధానాలు ఈ శిలాశాసనాలలో వివరించబడ్డాయి. గ్రామ సభలకు ప్రజాప్రతినిధులను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకునే విధానం 1100 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో అమలైంది. అప్పటి గ్రామ పాలనలో ప్రజాప్రతినిధుల ఎంపిక, వారి అర్హతలు, విధులు, బాధ్యతలు, విధుల నుండి తొలగించబడే పరిస్థితులు ఈ శిలాశాసనాలలో లిఖించబడ్డాయి. మనం ప్రస్తుతం గ్రామ పంచాయతీలుగా వ్యవహరించే అప్పటి గ్రామ సభలలో ప్రతినిధులుగా పోటీ చేయడానికి 35 నుండి 70 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు అర్హులుగా ఈ శిలాశాసనాలలో పేర్కొనబడింది. పోటీలో పాల్గొనే అభ్యర్థులు విద్యావంతులై ఉండాలనే నిబంధనను కూడా ఈ శిలాశాసనాలలో మనం చూడవచ్చు. పోటీలో పాల్గొనడానికై అభ్యర్థుల నైతిక ప్రవర్తన యొక్క ప్రాముఖ్యతను ఈ శిలాశాసనాలలో ప్రముఖంగా ప్రస్తావించబడింది. నేర చరిత్ర ఉన్నవారు పోటీ చేయడానికి అవకాశం లేదు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతని కుటుంబంలో ఎవరైనా నేర చరిత్ర కలిగి ఉన్నా అతను కూడా అనర్హుడే. అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థులు పోటీలో పాల్గొనదలిస్తే వారి పేర్లను తాళపత్రాలపై రాసి సమర్పించాలి. అంటే ఇప్పటి భాషలో చెప్పాలంటే నామినేషన్లు దాఖలు చేయడం అన్నమాట. అలా సమర్పించిన తాళపత్రాలన్నీ ఒక కుండలో వేసి అందరి సమక్షంలో ఒక బాలునిచే ఆ కుండలో నుండి తాళపత్రాలను తీస్తారు. గ్రామంలోని ప్రజావేదికలలో ఎన్నికలు నిర్వహించి ఫలితాల ప్రకటన పారదర్శకంగా జరిగేలా నిబంధనలను ఈ శిలాశాసనాలలో మనం చూడవచ్చు. ఈ విధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల పదవీకాలం 1 ఏడాది మాత్రమే. ఒకసారి ఎన్నికై పదవీకాలం పూర్తి అయ్యాక మళ్లీ పోటీ చేయాలంటే 3 ఏళ్లు ఆగాల్సిందే.
ఎంపికైన వార్డు ప్రతినిధులకు ప్రత్యేక కమిటీల బాధ్యతలు అప్పగించబడతాయి. అప్పటి గ్రామ పరిపాలన ద్వారా వచ్చే ఆదాయం, పన్నుల విధానం మొదలైన అనేక విషయాలు ఈ శిలాశాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. అవినీతికి పాల్పడే ప్రజాప్రతినిధులకు విధించాల్సిన శిక్షలను కూడా ఈ శిలాశాసనంలో సూచించారు. గ్రామ బహిష్కరణ, గాడిదలపై ఊరేగింపు లాంటి శిక్షలతో పాటు మరణ శిక్ష కూడా ఈ శిలాశాసనంలో ప్రస్తావించబడింది. నీతి నిజాయితీలు, నైతిక విలువలు కలిగిన ఉత్తములను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేందుకై రూపొందించబడ్డ విధి విధానాల రాజ్యాంగ ప్రతి ఈ ఉత్తిరమేరూర్ శిలాశాసనం. 10వ శతాబ్దపు ఈ శిలాశాసనం అప్పటి సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థల గురించిన విలువైన వివరణాత్మక సమాచారాన్ని మనకు తెలియజేస్తోంది. రాజ్యాలను రాజులు పరిపాలించే అప్పటి కాలంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి గ్రామ పరిపాలనలో ప్రజాప్రాతినిధ్యానికి భాగస్వామ్యం కలిగించడం మన దేశ ఔన్నత్యాన్ని తెలియజేస్తోంది. భారతదేశంలో పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు మన పూర్వీకులు ఇచ్చిన ప్రాధాన్యతకు ఈ శిలాశాసనాలు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అత్యంత పురాతనమైన, పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన మన భారతదేశ చారిత్రక నేపథ్యం చాలా గొప్పది. అలాంటి అపురూపమైన వారసత్వ సంపదను భావితరాలకు అందజేసే బాధ్యత మన అందరిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.